వైసీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు, తిరుమల లడ్డు నెయ్యి వ్యవహారంలో కూటమి ప్రభుత్వం అసాధారణ స్థాయిలో నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న దాదాపు 2.5 గంటల పాటు చంద్రబాబు నాయుడు గారి నివాసంలో భేటీ అయ్యారు. ఈ అంశం మీదే ప్రధానంగా చర్చించారు. ఇక్కడ ఏ స్థాయిలో వీళ్లకు డ్యామేజ్ జరిగింది అనడానికి ఉదాహరణ ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది అని ఒక ప్రధాన పత్రికలో కథనం వచ్చింది. వైసీపీ నాయకుల ఇళ్ల మీద దాడులు చేయడం, ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో ఈ ప్రచారం తెలుగుదేశం పార్టీ చేస్తున్న పని కట్టుకొని ప్రచారం చేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లోనికి వెళ్ళిపోయింది. ప్రభుత్వం మీద ఈ అంశాల మీద విపరీతమైన వ్యతిరేకత ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందిందని చెప్తూ ఉన్నారు ఒక ప్రధాన పత్రికలో కథనం. అయితే ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వరకు అవసరం లేదు, సాధారణ కామన్ సెన్స్ ఉన్న వ్యక్తి కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే తిరుమల లడ్డులో కల్తీ జరిగింది అని ప్రచారం చేస్తోంది తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే లడ్డూలో కల్తీ జరిగింది అంటే అది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఉపయోగం కాబట్టి ఆ అంశం మీద తెలుగుదేశం పార్టీకి ఇంత ఉత్సాహం ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ కూడా కల్తీ జరిగింది అని నివేదిక వస్తేనే బాగుంటుంది, జంతువులకు కలిసిందని నివేదిక వస్తేనే బాగుంటుంది అన్న ఆనందం ఉంటుంది. కానీ శ్రీవారి భక్తుల్లో కావచ్చు, సామాన్య జనాల్లో కావచ్చు, కల్తీ జరగలేదు అంటూ సిట్ ఇచ్చిన రిపోర్ట్ పట్ల వాళ్ళు ఆనందంగా ఉన్నారు. కానీ తెలుగుదేశం పార్టీ లేదు, జంతువులకు కలిసిందని ఇప్పటికీ మాట్లాడడం ద్వారా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగా ఒక రాజకీయం చేస్తోంది అన్న వ్యతిరేకత పెరిగింది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నిన్నే కాదు, క్యాబినెట్ పెట్టి మన జరిగిన క్యాబినెట్ లో 3.5 గంటల సేపు పాటు మొత్తం ఎజెండా మొత్తం పక్కన పెట్టేసి తిరుమల లడ్డు వ్యవహారంలో వైసీపీని ఎలా దెబ్బకొట్టాలి, ఎలా ప్రచారం చేయాలి అన్న దాని మీద క్యాబినెట్ చర్చించింది. ఇంతకు మించిన దిగ్భ్రాంతికరమైన ఘటన ఉండదు. క్యాబినెట్ కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మన సత్యకుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడారు. దీని మీదే వాళ్ళు మాట్లాడి తర్వాత క్యాబినెట్కి వచ్చారు. దీని నుండి బయటపడడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం రాష్ట్రంలో పరిపాలన అంతా పక్కన పెట్టేసి దీని మీదే చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఫోకస్ చేసి భేటీలు వరుసగా నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఒక కొత్త వ్యూహానికి పదులు పెడుతూ ఉన్నట్టుగా ఉన్నారు. అదేంటంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం మీద తన మీడియా ద్వారా దాడి చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం అదే బీజేపీ నాయకుల్ని దగ్గరకు తీసుకుంటూ వాళ్ళ ద్వారా ఇక్కడ వైసీపీని టార్గెట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చేసింది ఏంటి, సిటీ రిపోర్ట్ మీద అభ్యంతరం తెలుపుతూ. ఈ సిటీ రిపోర్ట్ అన్నది వైవి సుబ్బారెడ్డి వరకు వెళ్లకుండా ఆపేశారు. అప్పట్లో వివేకానంద రెడ్డి కేసులో కూడా ఇలాగే చేశారు. ఇద్దరు బాబాయిల కేసుల్లోనే ఇలాగే వ్యవహరిస్తోంది. సిట్ వైవి సుబ్బారెడ్డి దగ్గరకు వెళ్లకుండా ఆగిపోయింది. దీని వెనుక ఏదో ఒత్తిళ్లు ఉన్నాయని రాశారు. సిట్ అన్నది సిబిఐ, సుప్రీంకోర్టు వేసింది, సిబిఐ డైరెక్టర్ నాయకత్వం వహించారు. సిబిఐ అన్నది కేంద్ర ప్రభుత్వం కింద పనిచేస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సిట్టులో ఇన్వాల్వ్ అయ్యి ఒత్తిడి తెచ్చి ఏదో వైసీపీ వాళ్ళకు అనుకూలంగా వచ్చేలా చేసింది అని ఈనాడు ద్వారా అటాక్ చేస్తున్నారు. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ లో కూడా గఫూర్ అనే సిపిఎం నాయకుడిని కూర్చోబెట్టి డైరెక్ట్ గా జంతువుల కొవ్వు లేదు అని సిట్ రిపోర్ట్ లో రావడానికి కారణం కేంద్ర ప్రభుత్వము వాళ్ళు ఒత్తిడి చేశారంటూ కేంద్ర ప్రభుత్వం మీద ఏబిఎన్ లో కూడా అటాక్ చేయించారు గఫూర్ ద్వారా. ఒకవేళ అదే నిజమైతే చంద్రబాబు నాయుడు గారు వెంటనే ఇప్పుడు బయటికి రావాలి కూటమి ప్రభుత్వం నుండి, కేంద్ర ఎన్డీఏ ప్రభుత్వం నుంచి. ఎందుకంటే ఇంతకు మించి అవమానం ఉండదు కదా. తెలుగుదేశం పార్టీ ఎంపీల మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం నడుస్తోందని ఒకవైపు చెప్పుకుంటూనే ఇలాంటి రిపోర్ట్లు నిజంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ పెద్దలు వైసీపీకి ఫేవర్ గా రిపోర్ట్ వచ్చేలాగా చేసి ఉంటే చంద్రబాబు నాయుడు గారు తక్షణం బయటికి రావాలి. కానీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడంలే, తన పత్రికల ద్వారా, మీడియా ద్వారా అటాక్ చేయిస్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో కేంద్ర ప్రభుత్వం మీద ఇండైరెక్ట్ గా తన పత్రికలతో దాడి చేయిస్తూ, ఇక్కడ మాత్రం మళ్ళీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారితో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సమావేశమయ్యి ఈ తిరుమల లడ్డు వ్యవహారాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి, వైసీపీని ఎలా దెబ్బ కొట్టాలన్న దానిపైన మళ్ళీ ఈ రోజు కూడా చర్చిస్తారంట. అంటే ఇక్కడేమో బీజేపీ నాయకుల్ని ఇలా వాడుకుంటున్నారు. కేంద్రం మీదకి మాత్రం సిట్ రిపోర్ట్ ఇలా రావడానికి కారణం ఒత్తిళ్లు ఉన్నాయి అని చెప్పి ఇండైరెక్ట్ గా బీజేపీ పెద్దల మీద, కేంద్ర ప్రభుత్వం మీద అనుమానాలు రేకెత్తిస్తున్నారు తన మీడియా ద్వారా. ఈ భేటీలో నిన్న జరిగిన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జరిగిన భేటీలో ఏం మాట్లాడుకున్నారన్న దానిపైన తెలుగుదేశం పార్టీ అనుకూలమైన పత్రికల్లోనే కొన్ని వ్యాఖ్యలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ గారు అన్నారంట, వైసీపీ ప్రచారాన్ని తిరుమల నెయ్యి విషయంలో సమర్థవంతంగా మనమంతా తిప్పి కొట్టాల్సింది, ఆలస్యం చేశాము, మొదట్లోనే తిప్పి కొట్టి ఉంటుంటే బాగుండేది, తిప్పి కొట్టలేకపోవడం వల్ల వైసీపీ చెబుతున్నదంతా ప్రజల్లోనికి వెళ్ళిపోయింది, దాన్ని నిజమనే పరిస్థితి వచ్చేసింది అని పవన్ కళ్యాణ్ గారు అన్నారని వాళ్ళ పత్రికలోనే రాశారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి అర్థమైపోయింది ఈ తిరుమల లడ్డు వ్యవహారంలో మనకు విపరీతంగా డ్యామేజ్ జరిగిపోయింది అని. కానీ దాన్ని కవర్ చేయడానికి మనం తొలి నుంచి దాడి చేయాల్సింది, ఎదురు దాడి అని చెప్తున్నారు. కానీ ఇక్కడ దాడి చేసినా, ఎదురు దాడి చేసినా ఈ విషయంలో, ఈ అంశంలో కూటమి ప్రభుత్వం, కూటమి పాలకులు ప్రజల వైపు, స్వామివారి వైపు కాకుండా కేవలం రాజకీయం వైపు నిలబడి తమ రాజకీయ స్వార్థం కోసం శ్రీవారి ఆలయ ప్రతిష్టను కూడా పనంగా పెట్టడంతోనే ఈ స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. కాబట్టి ఈ ఎపిసోడ్ లో ఎంత లాగితే అంత కూటమి ప్రభుత్వానికి ఇంకా డ్యామేజ్ ఉంటుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. దాంతో పాటు మొన్నటి ఎన్నికల్లో జనసేన పార్టీకి చాలా గట్టిగా మద్దతుగా నిలిచిన ఒక సామాజిక వర్గంలో
ఇటీవల విపరీతంగా వ్యతిరేకత కనపడుతోంది. కొందరు నాయకులు జనసేన పార్టీని కూడా వదిలేసి బయటకు వస్తున్నారు. ఎందుకు వస్తూ ఉన్నారు? 15 ఏళ్ల పాటు మేము చంద్రబాబు నాయుడుతో ఉంటాము, టీడీపీతో ఉంటామని పవన్ కళ్యాణ్ ప్రకటించడం వాళ్ళకి నచ్చలేదు. అంటే మనం ఎంతసేపు తెలుగుదేశం పార్టీ పల్లకి మోయడానికి మాత్రమే మనం ఉన్నామా, ఇంకా దీనివల్ల ఉపయోగం ఏంటి అని చాలా మంది బయటకు వస్తున్నారు. పదవుల విషయంలో జనసేన పార్టీకి అన్యాయం జరుగుతోంది. ఇదివరకు జనసేన పార్టీకి మొన్న మద్దతుగా నిలిచిన ప్రధాన సామాజిక వర్గం ఇదివరకు ప్రభుత్వాల్లో గట్టిగా నిలబడి తమకు కావాల్సినది సాధించుకునేవి. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా సరెండర్ అయిపోవడంతో ఆ అవకాశం కూడా లేకుండా పోయింది ఈ ప్రభుత్వంలో. పవన్ కళ్యాణ్ ఒక్కరు మనతో ఉంటే చాలు, మిగిలిన కమ్యూనిటీ వాళ్ళందరినీ మనం అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు అన్న ఉద్దేశానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం వచ్చింది. దీనివల్ల చివరకు తెలుగుదేశం పార్టీలోని ఆ సామాజిక వర్గం నాయకులకి కూడా పదవులు దక్కడం లేదు, న్యాయం జరగడం లేదు అన్న ఒక అసంతృప్తి ఆ సామాజిక వర్గంలో బయలుదేరి చాలా మంది దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. కొందరు రాజీనామా చేస్తున్నారు, కొందరు వైసీపీలోని కూడా వెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వర్గాన్ని ప్రభావితం చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు ఒక ఎత్తుగడ వేసినట్టుగా ఉన్నారు. అదేంటంటే 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కాపులకు కమ్మలకు పెద్దపీట వేస్తూ బీసీలకు అన్యాయం చేశారు అని ఒక ప్రచారం చేసి దెబ్బ కొట్టారు. ఇప్పుడు మళ్ళా అదే ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టారు అని చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించారంట. అంటే ఏంటి? ఈ ప్రభుత్వంలో కాపులకు మంచి ప్రాధాన్యత దొరుకుతోంది, అయినా సరే దాన్ని అడ్డు పెట్టుకొని బీసీని వ్యతిరేకం చేయాలని జగన్మోహన్ రెడ్డి చూస్తున్నారు అని చెప్పడం ద్వారా కాపులకు అంతా చాలా బాగా చేస్తున్నాం అన్న ఒక అభిప్రాయాన్ని కలిగించేందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారు. కానీ ఈ ప్రభుత్వంలో కాపులకే కాదు, బీసీలకు కూడా ఏమి ప్రత్యేకంగా ఏమీ జరుగుతున్నది లేదు. అన్ని వర్గాలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అలా ఏ వర్గం అయితే దూరం అవుతుందో ఆ వర్గం దూరం కావడానికి వెనకాల జగన్మోహన్ రెడ్డి కారణం ఉన్నారంటూ ప్రచారం చేయడం ద్వారా వాళ్ళని ఇంకా మభ్యపెట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారనేది దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. ఇంత మీడియా వ్యవస్థ పెట్టుకొని ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న రాజకీయ పార్టీకి నాయకత్వం వహిస్తూ అందులోనూ పవన్ కళ్యాణ్ కూడా తమ వైపు ఉంచుకొని కూడా ఆ సామాజిక వర్గాలు దూరం అవుతున్నాయి అని అంటూ ఉన్నారంటే ఈ డ్యామేజ్ ఏదో వైసీపీ ప్రచారం చేయడం వల్ల కాదు. బేసిక్ గానే బేస్ కోల్పోతుంది తెలుగుదేశం పార్టీ. ఏమీ చేయడం లేదు, ఎవరిని ఏమీ చేయడం లేదు. ఎంతసేపు అమరావతి, ఆ భూములు ఎట్లా, ఈ భూములు ఎట్లా, మనకేం చేసుకోవాలి, వాళ్ళకేం చేసుకోవాలి, కార్యకర్తలకు ఎలా సంపాదన మార్గాలు చూపెట్టాలి, దీని మీదే ప్రభుత్వం ఉండడంతో సహజంగానే అన్ని వర్గాల అసంతృప్తితో దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా మళ్ళీ వైసీపీనే కారణమని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అంటే ఇది ఒక విధంగా ప్రభుత్వ అసమర్థతగా చూడాల్సి ఉంటుంది. తన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఎంతసేపు పక్కన వాళ్ళే ప్రతిదానికి కారణమని ప్రచారం చేసే ఐడియాలజీకి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయారు. జనసేన టీడీపీని విచ్ఛిన్నం చేయడానికి, కూటమిని విచ్ఛిన్నం చేయడానికి పెద్ద ఎత్తున వైసీపీ కుట్రలు చేస్తోంది. సోషల్ మీడియాలో ఈ వర్గాల మధ్య అంటే టీడీపీ జనసేన పార్టీ వర్గాల మధ్య గొడవలు పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయానికి వచ్చారని కూడా వాళ్ళ పత్రికల్లో రాశారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కలిసినంతగా కెమిస్ట్రీ గ్రౌండ్ లెవెల్లో ఆ పార్టీ కార్యకర్తల్లో కలవడం లేదు. ఇప్పటికీ కూడా వాళ్ళు వర్గ శత్రువులుగానే చూసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అలా ఆధిపత్యం చెలాయిస్తోంది తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నది జనసేన పార్టీ వాళ్ళ ప్రధాన అభ్యంతరం. పైగా ఆ స్పేసుల్లోనికి వెళ్ళి చూస్తే పవన్ కళ్యాణ్ని, చిరంజీవిని ఇష్టానుసారం తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిడుతున్నారు. వీళ్ళు బాలకృష్ణని, మిగిలిన తెలుగుదేశం పార్టీ యాక్టర్లని, తెలుగుదేశం పార్టీ నాయకులను అంతకంటే దారుణంగా వీళ్ళు తిడుతున్నారు. ఇలా పరస్పరం వాళ్ళ మధ్య ఉన్న వైరుధ్యాన్ని అది కూడా దానికి కూడా జగన్మోహన్ రెడ్డి కారణం అని చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే అంటే ఏంటి? టీడీపీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళని తిట్టినా, జనసేన పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని తిట్టినా అది వాళ్ళు తిట్టుకుంటున్నట్లు కాదు, వైసీపీ వెనక నుండి తిట్టిస్తోంది, వైసీపీ వాళ్ళు ఆ ముసుగులో వచ్చి తిడుతున్నారు అని ఒక మభ్య పెట్టడానికి, మ్యానిపులేట్ చేయడానికి తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు అదేవిధంగా జనసేన పార్టీ అగ్రనాయకుడు కలిసి ఒక వ్యూహం పడుతున్నారేమో అనిపిస్తుంది.